VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం, సిగ్నల్స్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట మండలం బండిపాలెంలో లో వోల్టేజ్ తరచు విద్యుత్ అంతరాయాలు, పాత విద్యుత్ మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రజల విజ్ఞప్తుల మేరకు విద్యుత్ శాఖ అధికారులతో చర్చించి RDSS పథకం ద్వారా నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. గ్రామంలో జరుగుతున్న విద్యుత్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏంటంటే మా సంబంధం ఉండదు, మీరు ఎక్కడ ఇబ్బంది మీరు పోవాలి తప్ప గుడి గారికి ఎటు మూలుకుంటే మ్యాటర్ ఒకసారి ఎక్కడ లో వోల్టేజ్ కానీ, 3 కరెంట్ లేదు కానీ, ఎక్కడ లాంగ్ స్పాన్స్ కానీ, షార్ట్ పోల్స్ కానీ, బ్రేకింగ్ పోల్స్ కానీ మొత్తం కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ పెండింగ్ ఏరియా కూడా పూర్తిగా జరుగుతాయి. ప్రత్యేక బండిపాలెం ఈరోజు వర్క్ స్టార్ట్ చేశారు. ఈ ప్రభుత్వం ప్రతి గ్రామంలో కూడా 24 hours కరెంట్ ఇస్తూ ఎక్కడ కూడా కస్టమర్ ఇబ్బంది పడకుండా చేసే పని మరి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాం. విజయవాడ సింగనగర్ లోని సెంట్రల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో మెగా డిఎస్సీపై మీడియా సమావేశం నిర్వహించారు. డిఎస్సీ పేరుతో వైసీపీ నేతలు నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని బోండా ఉమా ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించిన వైసీపీ నేతలు ముందుకు రావడం లేదన్నారు. డిఎస్సీపై ప్రభుత్వం ఇప్పటికే లిఖితపూర్వకంగా స్పష్టత ఇచ్చిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డిఎస్సీ నిర్వహించకుండానే న్యాయపరమైన వివాదాలు సృష్టించారని విమర్శించారు. ప్రస్తుతం రాజకీయ లబ్ధి కోసం యువతలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తే అభ్యంతరం లేదని, అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను సహించబోమని హెచ్చరించారు. కులాల పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. యువత భవిష్యత్తులో రాజకీయాలు చేయకుండా వాస్తవాలను ప్రజలకు వివరించాలని బోండా ఉమా కోరారు. ఇక్కడ కాదు, గొడవల కాదు, పోలబావి కాదు, నీ ఇంటికి కూడా వస్తా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బందరు కూడా వస్తా. కాబట్టి అనవసరంగా రెచ్చగొట్టే మాటలు మాడవాకండి. మాటలు అందరికీ వచ్చు. ఇక్కడ ఎవడో పిచ్చోళ్ళు కాదు. నీ బతుకేంటో తెలుసు, నువ్వేంటో తెలుసు, బియ్యం కేసులో ఎలా పారిపోయావో తెలుసు, మా పార్టీ నాయకుల కాళ్ళు ఎలా పట్టుకున్నది. సరే, మీ బతుకు మీరు బతకండి, అది వేరు, మాకు సంబంధం లేదు, అది వేరే విషయం. కానీ మా జోలికి వచ్చి నువ్వు ఇంకా నేను రౌడీని, నా వెనకాల 10 మంది రౌడీ షీటర్లు ఉన్నారు, పీకుతానంటే తోలు తీస్తాను రే ఎత్తిపోకడిగా. అరే పొట్టిన మీకు కూడా చెప్తున్నా అల్లంపల్లిగా, వీళ్ళ వల్ల ఇవాళ ప్రశాంతమైనటువంటి నియోజకవర్గం డిస్టర్బ్ అవుతుంది. 2 సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ రోజైనా మేము వెళ్ళామా?
ఏ రోజైనా మేము మాట్లాడామా? ఏ రోజైనా మేము వాళ్ళ జోలి వాళ్ళ పేరు ఎత్తామా? ఏదో పాపం వాళ్ళు 11 సీట్లు వచ్చినాయి, ఆ ప్రెస్టేషన్ లో ఉన్నారు, సరే వాళ్ళు బాబా వాళ్ళు పోతారులని మాట్లాడుతుంటే మీరు రోడ్ల మీదకి వచ్చి మా నాయకుడు లోకేష్ గారిని బండబూతులు. నేను విచారణకి సిద్ధం అన్నాక మేము పారిపోతే, మీరన్న ఛాలెంజ్కి మేము వదిలేస్తే మీరు పారిపోయారా అని చెప్పి తరుగుకుంటూ వస్తామని మా ఇంటి దగ్గర రావచ్చు, మా ఆఫీస్ దగ్గర రావచ్చు, లేదంటే మా నియోజకవర్గం రావచ్చు, ఎక్కడికైనా రావచ్చు. మేము మీ ఇంటి దగ్గరకు వస్తామని చెప్పాం, మీ పార్టీ ఆఫీస్కి వస్తామని చెప్పాం. దాని మీద లేదు, చర్చ లేదు. దాని మీద వివరణ ఇచ్చాం. 18,000 డిఎస్సి ఉద్యోగాల మీద చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు 8 నెలల నుంచి. వాళ్ళు ఎంతో కష్టపడి పిల్లలు, వాళ్ళందరూ యువకులు ఉద్యోగాలు తెచ్చుకుంటే నీకేం కడుపుమంట? విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పామర్తి రాజా మాట్లాడుతూ తాను 2004 నుంచి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో హెచ్పిసిఎల్, ఇండియన్ ఆయిల్, పెట్రోల్ బంకుల నిర్మాణ కాంట్రాక్ట్ పనులను న్యాయబద్ధంగా నిర్వహిస్తారని తెలిపారు. రాజు నాయక్ తనకు 1.54 కోట్లు ఇవ్వాలని ఆరోపిస్తూ గిరిజనులతో కలిసి ధర్నా చేశారని, అయితే లెక్కల ప్రకారం రాజు నాయక్ చెల్లించాల్సిన మొత్తం 2.67 లక్షలు మాత్రమేనని చెప్పారు. సంబంధిత లెక్కలు, ఈ ఇన్వాయిస్లు, వాట్సాప్ వివరాలు చూసినప్పటికీ రాస్తారోకులు ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి కొల్లు రవీంద్రకు ఈ కాంట్రాక్టు వివాదంతో ఎలాంటి సంబంధం లేదని, రాజకీయ లబ్ధి కోసం ఆయన పేరు టీడీపీని వివాదంలోకి లాగుతున్నారని పామర్తి రాజా విమర్శించారు. ఈ లెక్కలో ఇది కేసరపల్లి అన్నాడు, కడప అన్నాడు, రావాల్సిన అమౌంట్ ఇవన్నీ 19,40,000 కడప, 24,12,000 కర్ణాటక. నా పేరు పామర్తి రాజా అండి. నేను బేసిక్గా హెచ్పిసిఎల్, ఇండియన్ ఆయిల్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ సార్, పెట్రోల్ బంక్స్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా 4 స్టేట్లోనే చేస్తూ ఉంటామండి. అయితే నిన్న రాజు నాయక్ అని చెప్పి ఒక అతను నా మీద అభియోగం చేసి, అభియోగంతో పాటు రాస్తారోకలు చేసి నేను డబ్బులు ఎగ్గొట్టాను ఇవన్నీ ఇక్కడ చెప్పుకొని నిన్న రాస్తారోకో చేసి అభియోగం చేశాడు. ఈ విషయాన్ని ఆల్రెడీ 2 నెలల క్రితం సెంట్రల్ ఆఫీస్ దగ్గర కూడా వీళ్ళని తీసుకుని, గిరిజనులను తీసుకుని అక్కడ కూడా ధర్నా చేశాడండి. ధర్నా చేసినప్పుడు 1,54,00,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలని చెప్పి ధర్నా చేశాడండి. ధర్నా చేసినప్పుడు అక్కడ కొల్లు రవీంద్ర గారి పేరు వాడి మంత్రి ముఖ్య అనుచరుడు అని చెప్పి 2 నెలల క్రితం ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళని పిలిపించామండి. పిలిపించి మంత్రి గారి ఆఫీసులో పిలిపించి లెక్కలు ఏదన్నా ఉంటే లెక్కలు తీసుకొస్తే డబ్బులు ఎవరో మేము ఇచ్చేస్తారో, అంతేగాని మీరు సెంట్రల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేయడం ఏంటి, ఎవరైనా మా దగ్గరికి వచ్చి కలవాలి కదా అని చెప్పి మంత్రి గారు కూడా చెప్పారండి. కానీ విజయవాడ సిటీ న్యూస్ ప్రతినిధితో శ్రీ వేద విజ్ఞాన పరిషత్ చైర్మన్, రచయిత, సామాజికవేత్త డివి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బ్రాహ్మణులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. విజయవాడ, బాపట్ల, విశాఖపట్నం, గోదావరి జిల్లాలు, రాయలసీమ ప్రాంతాల్లో బ్రాహ్మణ అభ్యర్థులకు 6 స్థానాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన అభ్యర్థుల ఎంపిక కోసం ప్రత్యేక కమిటీ, చట్టపరమైన సలహాల కోసం న్యాయ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అమరావతి రాజధాని ప్రాంతంలో బ్రాహ్మణ భవన్ నిర్మాణానికి 2.5 ఎకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అర్చకులు, పురోహితులు, బ్రాహ్మణ ఉద్యోగులపై దాడులు, వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. వేద విద్యార్థులకు అమ్మఒడి పథకం వర్తింప చేయడంతో పాటు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే పేద, మధ్యతరగతి బ్రాహ్మణ విద్యార్థులకు వడ్డీ లేని ఆర్థిక సాయం అందించాలని కోరారు. వేద విజ్ఞాన పరిషత్ అడ్వైజరీ కమిటీ కోఆర్డినేటర్ పారేపల్లి రమణమూర్తి మాట్లాడుతూ హైందవ ధర్మం అభివృద్ధి చెందాలంటే దేవాలయాలు, బ్రాహ్మణుల సంక్షేమంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని అన్నారు. భారతదేశం మొత్తం మీద ఒక మాట వినబడుతుంది. అదేంటంటే సనాతన ధర్మ పరిరక్షణ, వేద పరిరక్షణ,
హైందవ సాంస్కృతిక సాంప్రదాయాల పరిరక్షణ, ఇంకా ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నారు. ఇది ఎంత హాస్యాస్పదం అంటే బ్రాహ్మణుల యొక్క సంక్షేమాన్ని పట్టించుకోకుండా ఇవన్నీ సాధ్యమా? వేద పరిరక్షణ చేసేటువంటి బ్రాహ్మణ సంక్షేమం పట్టదా? సనాతన ధర్మాన్ని ఆచరించేది ఇవాళ వేదము, పౌరోహిత్యము, అదేవిధంగా అర్చకత్వము, ఇవన్నీ నిలబెట్టిన సాంప్రదాయాన్ని పరిరక్షించే బ్రాహ్మణ సంక్షేమం పట్టదా? భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాలకు పట్టుకొమ్మలైనటువంటి ఈ యొక్క భారతీయ సంతతిని, సాంప్రదాయాన్ని, నాగరికతని పరిరక్షిస్తున్నటువంటి బ్రాహ్మణ సంక్షేమం పట్టకుండా మీకు ఇవన్నీ ఎలా సాధిస్తారు? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా. ఒకటి. తదుపరి ఇంకో విషయం ముందు చెప్పాలి మీకు. ఈ కార్యక్రమాలన్నింటినీ మేము నిర్వహించడం కోసమని కొన్ని ప్రాదేశికమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది విశాఖపట్నం రేంజ్ ఒకటి, తిరుపతి రేంజ్ ఒకటి, విజయవాడ రేంజ్ ఒకటి, అలాగా రాయలసీమ రేంజ్ ఒకటి అని మనం ఒక నిర్దిష్టమైనటువంటి కమిటీలని ఏర్పాటు చేయడం జరిగింది. వీటిల్లో నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ని, ఇంజనీర్స్ని, కళాకారుల్ని, ఎక్స్పర్ట్స్ని ఆల్రెడీ కమిటీలో మేము నిర్ణయించడం జరిగింది. ఆ లిస్టును కూడా మీకు త్వరలో హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయనకి సర్జరీ చేసిన మూలాన ఆయన రాలేదు. కాబట్టి మా ఈ కమిటీల్లో బలరామకృష్ణమూర్తి గారు, రమణమూర్తి గారు, మేము అందరం కూడా కీలకంగా వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి, ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు, వాళ్ళకు గౌరవాలు ఇచ్చుకుంటూ వాళ్ళని కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి సహకరించమని మా అది విజయవాడ. అందుకని ఇవాళ దేవాలయాలను పరిరక్షించడం, దేవాలయాలను పరిరక్షకులతో ఉంటున్న బ్రాహ్మణ సమాజానికి సరైన అవకాశాలు కల్పించడం, బ్రాహ్మణ సమాజానికి, బ్రాహ్మణ వర్గానికి కూడా రక్షణ కల్పించడం, బ్రాహ్మణ ఆస్తుల్ని, దేవాదాయ భూముల్ని కూడా రక్షించడం, వాటి ద్వారా ప్రజలకు ఒక సంకేతం ఇవ్వాలి. ఏమని? ధర్మాన్ని రక్షించడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ ధర్మాన్ని కాపాడడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి, ధర్మాన్ని ప్రచారం చేయడానికి బ్రాహ్మణ వర్గాలు ముందుకు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ రక్షణ కూడా ప్రభుత్వం బాధ్యతే అనే రకంగా తీసుకురావాల్సిన పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. దాని గురించే మేము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వేద విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. విజయవాడలో ప్రథమ సమావేశం చాలా విజయవంతంగా జరిగింది. అన్ని వర్గాల నుంచి వచ్చారు ఆ ప్రజలందరూ కూడా దాన్ని అక్కడ ఉన్న తీర్మానాలను ఆమోదించారు. ఈ రకంగానే బ్రాహ్మణ వర్గాన్ని కనుక మనం ముందుకు తీసుకువెళ్ళకపోతే భవిష్యత్తులో భారతదేశంలో అవినీతి, అశ్లీలత విశృంఖలమైపోతాయి. దాన్ని మనం అరికట్టాలి, కుటుంబ వ్యవస్థని కాపాడాలి అంటే బ్రాహ్మణులు వాళ్ళు ముందు ఉండాలి అనేది అందరూ అంగీకరించే వాస్తవం అది. దాని తర్వాత తిరుపతిలో మనని జరిగింది, అందరికీ కూడా తెలిసింది. ఆ సమావేశం కూడా చాలా విజయవంతమైంది. అతి త్వరలోనే విశాఖపట్నంలోను, అలాగే ఆ తర్వాత అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కూడా ఈ సమావేశాలు నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దాన్ని ప్రజలందరూ కూడా. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సీ స్పోర్ట్స్ కోటాలో జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుడివాడలో 3వ రోజు నందివాడ, గుడ్లవల్లేరు మండలాల నాయకులు, పార్టీ శ్రేణులు, విద్యార్థి, యువజన విభాగాలు ఈ దీక్షలో పాల్గొన్నారు. నారా లోకేష్ యువగలం యాత్ర సమయంలో టీడీపీ జెండా పట్టుకున్న వారికి పార్టీ సానుభూతి పరులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని, దీక్షలు చేస్తున్న వైసీపీ నాయకులపై కొన్ని చోట్ల దాడులు చేస్తున్న పోలీసులు చోద్యం చూస్తున్నారని, అన్ని రోజులు ఒకేలా ఉండవని, కాలం మారుతుందని, ప్రతిఫలం తప్పక ఉంటుందన్నారు. విద్యార్థులకు, రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, టిట్కో గృహాలకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, గద్దె పుష్పరాణి, తగిన దుర్గాభవాని, మట్టా జాన్ విక్టర్, మాదాసు వెంకటలక్ష్మి తదితరులు మాట్లాడారు. మహత్తరమైన కార్యక్రమాన్ని రూపొందించి ప్రతి పేదవాళ్ళని ఆదుకునే విధంగా ప్రతి ఒక్క అంశంపై ఆయన పోరాడుతున్నారు. జై భీమ్, జై జగన్, జై జై కళాలని. ఈరోజు ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఎన్నడూ లేని విధంగా మరి ఈ కూటమి ప్రభుత్వం పుంకాలుగా మరి డిఎస్సిని మేమే నిర్వహించాం,
చాలా పారదర్శకంగా నిర్వహించాం. ఎంతోమంది నిరుద్యోగులకు మేము ఉపాధి కల్పిస్తున్నామని చెప్పేసి ఓదరగొట్టారు. కానీ జరిగింది ఏంటంటే ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్లో మరి స్పోర్ట్స్ కోటా అనే ఒక అడ్డగోలు జీవోని తీసుకొచ్చి ఆ కోటా కింద మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కట్టబెట్టడం జరిగింది. అదేమంటే స్పోర్ట్స్ కోటాలో మరి గౌరవ విద్యాశాఖ మంత్రి అంటున్నాడు మరి బ్రిడ్జి స్పోర్ట్స్ కోటాలో బ్రిడ్జ్ గేమ్ అని ఒక గేమ్ ఉందంట. మరి ఆ గేమ్ మరి వీళ్ళే కనిపెట్టారు. మరి ఆ గేమ్ కింద మేము ఈ యొక్క ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పుకుంటా ఉన్నారు. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మరి విలువలకు దిగదుడుపుదుడు చేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వాళ్ళ ఇష్టారాజ్యంగా మరి ఈరోజు ఎయిడెడ్ స్కూల్లో కూడా మరి వాళ్ళందరూ మొత్తుకుంటా ఉన్నారు. చేస్తున్నారు. ఏదైనా తప్పు ఉంది అంటే నిలదీసే హక్కు ప్రతిపక్షానికి ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి వాళ్ళు పెట్టిన పథకాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాలు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు నిర్వీర్యం చేసేశారు. ఒక్కరికి కూడా ఒక సహాయం చేసేది అసలు లేదు. అలాగే మా గుడివాడలో స్థానిక టిక్కో హౌసెస్ ఇది కూడా అప్పుడు మా ఎమ్మెల్యే గారు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు. పాపం ఆ మాటలు నమ్మి వాళ్ళు వడ్డీలు కట్టకుండా ఇప్పుడు చాలా ఇబ్బందులు పడతా వాళ్ళు కూడా నిరాహార చేస్తున్నారు. వాళ్ళకు కూడా మా మద్దతు ఉంది. కాబట్టి మీరిచ్చిన హామీలే మీరు నిర్వహించాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ డిమాండ్లు చేస్తున్నాము. దిశ యాప్ అని చెప్పి పెట్టారు లేడీస్కి, అది కూడా తీసేశారు. ఆడవాళ్ళకు భద్రత లేకుండా చేశారు. ఒకటి కాదు, అలాగే ఇప్పుడు డిఎస్సి చెప్పారు. అలా పట్టణంలో ఎమ్మెల్యే వెనుగండ రాము ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా 19వ వార్డు వెస్టర్న్ సెంటర్ ఐఎంఏ హాల్ రోడ్డు సత్యనారాయణపురం పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 నెలల పాలనలో చేపట్టిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వార్డులో నూతన పైప్ లైన్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయని, పూర్తయిన వెంటనే తాగునీటి సమస్యకు పరిష్కారం అవుతుందన్నారు. ఈ పర్యటనలో ఏపీ స్టేట్ వెల్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డి శ్రీకాంత్, నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మొత్తం మీద ఇది తక్కువ ఉందన్నమాట. మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ చేస్తున్నాము. రోడ్లు లేవు, బోర్డులో నెట్టాము, ప్రతి రోడ్లు వచ్చి మీకు మరి నీళ్ళు పైకే ఉంటే మరి అది ఉంటుందా? రోడ్ డ్యామేజ్ అందుకే అవుతుంది. మీకేంటంటే మీ ముందు రాకూడదు అనేది మీరు కట్టేసుకుంటారు. కట్టకపోయినా అట్లీస్ట్ మట్టి వేసేస్తున్నారు పైకి. డ్రైనేజీలోకి వెళ్ళే సిస్టమ్ ఉండాలి. దీని మీద ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.